మీ మీద ఎన్ని హత్య కేసులు ఉన్నాయి? మీకు మీ మీద ఒక హత్యా ప్రయత్నం కూడా జరిగింది. అది టోటల్ మీ మీద ఎన్ని హత్య కేసులు ఉన్నాయండి? నా మీద 2 ఉన్నాయండి. ఇప్పుడు స్టిల్ ఒకటి ఉందండి. ఒకటి కూడా కోరాడు విజయ్ కుమార్ అనేవాడు తీసుకొని వచ్చి నా దగ్గర తీసుకొచ్చారు పంచాయతీ చేయమని. నేను చేయడం బాబు, నీది మీరు అక్కడే వాళ్ళ ఇంటికాడ పెరిగావు, వాళ్ళ ఇంటికాడ చదువుకున్నావు, కాబట్టి మీరు సెటిల్ చేసుకుని అన్నాను. వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఏ వెంకటేశ్వర గారు అలానే సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో మరి నన్ను కూడా దాంట్లో ఇరికించడం జరిగింది. ఎందుకంటే 2003లో సురేంద్రబాబు గారి ఎన్కౌంటర్లో నేనేదో ఆయన ఇరికించాననే అపోహలతోటి అది రాడికల్స్ వాళ్ళు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చెప్పారు, వాళ్ళు ఆయన్ని అరెస్ట్ చేయించారు తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదు. అదే ఉద్దేశంతో ఏ వెంకటేశ్వర గారు, సురేంద్రబాబు, మరి వాళ్ళకి కొంత బ్యాచ్ ఉంది కదండి పోలీసు వ్యవస్థలో, వీళ్ళందరూ కలిసి కోరాడు విజయ్ కుమార్ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించడం జరిగింది. అట్లా నా మీద వేరే ఇంకా కేసులు లేవండి. అంత ముందు అన్ని కేసులు 4-5 కేసులు ఉండే, చిల్లరమల్లర కేసులు. ఇదే వినాయకుడు కేసు ఒకటి, అలా కాటగడ్డ బాబు మరి వాళ్ళ అన్నయ్యని చంపిన వాళ్ళని చాలా మందిని అతను చంపితే అతన్ని చంపిన వాళ్ళ కేసులో కూడా, ఎందుకంటే 2003 నుంచి కూడా మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా, సురేంద్ర బాబు అండ్ ఏ వెంకటేశ్వర ఇద్దరు కూడా. అలానే ఏ వెంకటేశ్వర మొన్న టీవీ నెంబర్ 1 ఛానల్లో కూడా చెప్పారు, కోకా యాక్ట్ ఎందుకు పెట్టారంటే సాక్ష్యాలు చెప్పించాడు కోగంటి సత్యం, ఆయన అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇప్పించాడు, అందుకని చెప్పి పెట్టామని చెప్పేసి ఆయన కూడా మొన్న మీద ఆయనే ఒప్పుకున్నాడు మీడియా ముందు. నేను తప్పుడు కేసు కిందనే కదా దానికి అర్థం అని చెప్పింది.